ఇది పిన్నికి, ఇది నాకు, అది నీకు. ఒక సైడ్ పెట్టుకుంటాం, రెండు సైడ్ కదా సరిపోతుంది ఇంకెంత. చూడండి చూడండి, బాబీకి అయితే మేము మధ్యాహ్నము గోరెంటాకు వెళ్ళాము. మేము మధ్యాహ్నం ఈరోజు రేపు భోగి అయింది, వెళ్ళిన పండుగ. మేము మెహందీ తెచ్చి పెట్టుకుంటాం అనుకున్నాము, కానీ మన పల్లెటూరు సాంప్రదాయంగా ఆకుకూరని పెట్టుకోవాలనేసి బావి నేను వెళ్ళాము. ఆకు తెచ్చాము, నూరాము, అన్ని చేసాము. ఇచ్చినప్పుడు బరాబర్ ఆటాడుతున్నారండి. అది అక్కడ అన్యాయం కదండి. ఇది నాది, మాకు మీలాగా రెండు చేతులు ఎత్తుకోవాలి కదా, నీకు కనిపించదులే. మేము భోగి కోసము రేపు భోగి కదా ఈరోజు మేము సర్దుకుంటున్నాము. గొర్రెని తెచ్చుకున్నాము. ఇది సుజీది, ఇది నాది. పచ్చడానికి వెళ్ళదు ఎవరైనా మళ్ళీ సరే. గోంగూర పచ్చడానికి గోరెంటండి, మన ఊర్లో ఎప్పుడు పెట్టుకుంటాం కదా. ఇది ఇది పిన్నిది పిన్నిది పిన్నిది. ఇది సుజీ కాదు, మీ అక్కది వీళ్ళక్కది శిరీషది. సర్దుకున్నాము. అంత గోరెంట తెచ్చి నలుగురు ఇందులో ఎక్కువ కలిపిస్తూ ఉంటది ఏంటి కోసం ఏటో, అందుకే ఎర్రం పండిపోయింది. రేపు మేము భోగి అయితే ఇక్కడే పెట్టుకుంటామండి. ఇక్కడ పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేస్తాము. పల్లెటూరు ఉన్నంత ఎంజాయ్ కాకపోయినా పర్వాలేదు, ఇక్కడ తిరిగి బాగా జరుపుకుంటాం. మీరు కూడా అందరు పుట్టింటికి వెళ్ళి మంచిగా హ్యాపీ ఎంజాయ్ చేయండి. మాకైతే పుట్టింటికి లేరు కాబట్టి మేమందరం మాకు మేమే పుట్టింట్లో మాకు అన్ని చేసుకుని ఇలాగే షేర్ చేసుకుంటాము. సరదాగా హ్యాపీ పెట్టుకుంటాము, ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాము. ఇదే మా ప్లేస్. భోగి శుభాకాంక్షలు మీ అందరు. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ వీడియో అని చెప్పేసి ఉన్నాను, మళ్ళీ ఒకసారి చెప్పేస్తున్నా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. ధనానికి వచ్చి ధనానికి చూపించు. ధనానికి ఇప్పుడు వచ్చింది కదా షాపింగ్. చూడండి మా మేడం ఇప్పుడు వచ్చింది షాపింగ్ చేసుకోండి. హాయ్ అండి. అదొక మేడం అండి, మా మేడం. గోరెంట్ మన లేదు, ధనానికి లేదు గోరెంట్. అన్న అన్న మేము ఇప్పుడు వరకైతే బజార్ షాపింగ్ చేసుకుని వచ్చాము. అలిసిపోయాము, పెట్టుకోవాలనిపిస్తుంది. పెట్టుకుంటే పనులు చేయలేము, పనులు చేసామంటే పెట్టుకోలేము. లేట్ చేయాలి అర్థం కాదే, పెట్టుకొని చూసుకుంటున్నాం. అలాగా నీ పెట్టుకుంటావా? మెహందీ తెచ్చుకుంటా కదా నువ్వు? చాలా పనులు ఉన్నాయి. ఇంకా ఆవిడ మా ఫ్రెండ్ అయితే మెహందీ తెచ్చుకో. అదే మా పుట్టిన దగ్గర ఉంటే అన్ని అమ్మ వాళ్ళు చేసుకుంటే, పుట్టింటికి వెళ్ళిపోయి ఉంటే అన్ని అమ్మ చేసుకుంటారు పనులన్నీ. మేము హాయిగా తిరుగుకొని గోరెంట పెట్టుకుని కూర్చొని హాయిగా మంచి ముచ్చట్లు చెప్పుకొని ఉండేవాళ్ళం కదా. ఇంటి ఎదురింటి ముచ్చట్లాడే పిన్ని బాబాయ్లు అందరితో, పిన్ని బాబాయ్లతో, మామయ్యలతో, మా ఫ్రెండ్స్ తో, అందరితో. ఆ మేడం దిగదని చూడండి, మా గోరెంట పట్టుకేనా దిగమంటే తెలుగు దానికి గోరెంట దిగలేదనేసి. ఎంతేనండి, మీ పుట్టింటికి వెళ్ళి మీ దగ్గర అందరూ ఎంజాయ్ చేయండి. మేము ఎక్కడో మేము ఇలాగ ఎంజాయ్ చేసుకుంటాం. సరేనండి, బాయ్ బాయ్, సీ యూ. పెట్టుకుంటాము కొంచెం తర్వాత పెట్టుకుని పడుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి భోగి పెడతాము. చూపిస్తాం, అన్ని చూపిస్తాము. ఎలా పండింది చూపిస్తాము, భోగి ఎలా చేస్తామో చూపిస్తాము, అన్ని పెడతాము. సరే 1 o'clock మేము లేకమండి, మాకు నిద్ర ఎక్కువండి. 12 o'clock పెడతారు కావాలి. మేమైతే 3:30కి, అదే 3:30కి అప్పుడే పెడతాము. అప్పుడు స్నానం చేసి అందుకే ప్రస్తుతానికైతే ఇది మా సందడి, మా సంక్రాంతి సందడి. వీళ్ళు అలాగే ఫుల్ ఎంజాయ్ చేయండి. కోడి పందాలతో జాగ్రత్త. ఏ సుజీ మంచి చెప్పు స్పీచ్ మంచిగా. కోడి పందాలతో జాగ్రత్త. కోడి పందాలని జాగ్రత్త. ఎద్దులు ఉంటాయి కదా, వాటితో గేమ్స్ ఉంటాయి కదా, అవి కూడా జాగ్రత్త. మీ సైడ్ ఆడతారా? నెల్లూరు సైడ్ వీళ్ళండి, వీళ్ళు బాగా ఆచారాలు బాగా పాటిస్తారు. మా సైడ్ కంటే మీ సైడ్ బాగా గేమ్స్ ఉంటాయి. అన్ని జాగ్రత్త కాదండి, అందరూ జాగ్రత్త. పండుగ ఫుల్ ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, అడ్వాన్స్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. సరేనండి, రా కూర్చోవచ్చు కదా, కనిపించవచ్చు కదా, ఏం కాదు. ఇగోండి మా మేడం కుర్చీ. అక్కడ చూస్తుంటే ఎవరు అనుకుంటారు.
మీకోసం కొంచెం వెయిట్ చేయండి, ఇక మేడం వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు గెస్ట్ల కోసం మా ఫ్రెండ్స్ కి. రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి, అందుకే మీలాగే కదా మా ఫ్రెండ్స్ అందరం ఉన్నారు, అంతమంది 4000 సబ్స్క్రైబర్ నాకు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్. చెప్పు అందరికి హాయ్ చెప్పు. హాయ్ అండి, హ్యాపీ సంక్రాంతి అందరికి హ్యాపీ సంక్రాంతి నా తరఫున. అబ్బా. సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ భోగి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. అందుకని ముందు మేమే చెప్పేస్తున్నాం, అంతమంది ఉన్నా కూడా మేమే ముందు చెప్తున్నాము. అందరూ హ్యాపీగా ఉండాలని మా చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామండి మేమందరము. మేము ఇక్కడ అమ్మ నాన్న మాకు ఇక్కడ లేరు కదా, మా చిన్న ఉన్నారు. ఎవరికి చికెన్, ఎవరికి మటన్ అట్లా. వీళ్ళకి లేరు అమ్మ నాన్న ఇక్కడ, నాకు లేరు ఇక్కడ అమ్మ నాన్న, ఈవిడికి లేరు ఇక్కడ అమ్మ నాన్న. అంతమంది ఆల్మోస్ట్ అలాగే ఉన్నాము. మాకందరికి మా చిన్న చూపించండి అన్న, చూడు. చిన్న ఉన్నారు ఇంకేంటి. మా అంకల్ దగ్గరికి వెళ్ళిపోతామండి. మా పెద్ద నా చిన్ననే. అలా కాదు అన్న, నీకు వీడియో తీయమని తల గంట పెట్టేస్తున్నావు. కట్ చేస్తే ఏం బాగుంది. కట్ చేసి కొంచెం